ట్రీట్మెంట్ ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులు ఇచ్చి అబ్జర్వ్ చేయటం ఉంటుంది. ఫస్ట్ మందులతోటి తగ్గనప్పుడు కేవలం ఆ ఫైబ్రాయిడ్ని మాత్రం తీసేసే సర్జరీ చేసుకోవచ్చు. అంటే దాన్ని మయోమెక్టమీ అంటాం. మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ని మాత్రం తీసేసే సర్జరీ. లేదు వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు ఫర్దర్గా ప్రెగ్నెన్సీ కోరుకోవట్లేదు అన్న వాళ్ళల్లో గర్భసంచిని కూడా తీసేయచ్చు. దాన్ని మనం హిస్టెక్టమీ అంటాము. అండ్ మయోమెక్టమీ, హిస్టెక్టమీ ఇష్టం లేని వాళ్ళల్లో మనము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. అది లేజర్ లైట్ తోటి కేవలం ఆ ఫైబ్రాయిడ్ని మాత్రం టార్గెట్ చేసి విత్ ఆ లేజర్ లైట్ ఆ ఫైబ్రాయిడ్ని ష్రింకేజ్ అయ్యేలాగా చేయడము. ఇంకా హెవీగా మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళల్లో యుట్రైన్ ఆర్టరీ ఎంబోలిజం అని సర్జరీ చేస్తాము. అక్కడ ఏంటంటే యుట్రైన్ ఆర్టరీని ఎంబోలైజ్ చేస్తాం. సో ఫైబ్రాయిడ్స్ అనేవి వెరీ కామన్గా వచ్చే ఇష్యూ. అదేమి క్యాన్సరస్ కండిషన్ కాదు, ఇట్స్ వెరీ బినైన్. సిమ్టమ్స్ ఉంటేనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, సిమ్టమ్స్ లేకపోతే ట్రీట్మెంట్ అవసరం లేదు. ట్రీట్మెంట్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ పెయిన్ ఆర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ హెవీగా ఉంటే ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఫైబ్రాయిడ్స్ వల్ల ఎటువంటి హాము లేదు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రాబ్లం మీ డాక్టర్ తోటి డిస్కస్ చేసి మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది మీ గైనకాలజిస్ట్ దగ్గర సలహా తీసుకోండి.